వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు పట్టుకొని ఆ రకంగా ర్యాలీలు తీసి ఈ మహానుభావులు 300 ఆలయాలని ధ్వంసం చేసినప్పుడు కూడా కనపడలేదండి. వీళ్ళు ఎక్కడ పోయారో ఇప్పుడు మాత్రం తగుదనమ్మా అని పట్టుకొని చెప్పులేసుకొని తిరిగి కౌన్సిల్లోకి వెళ్ళి వాటిని అక్కడ పడేసి వచ్చి మళ్ళీ బయటకు వచ్చి ఇక ఆ బొంకుడు మాటలు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీ వైపు నుంచి దీని మీద ఎలాంటి స్పందన ఉంటుంది? వెంకటకృష్ణ, మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. నమస్కారం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు, మీకు వెంకటేశ్వర స్వామి క్షేత్రం గురించి తెలుసా? వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అంటారు. అంటే వెంకటేశ్వర స్వామి క్షేత్రంతో సరిసమైనటువంటి క్షేత్రం గాని, ఆ దేవదేవుడితో సరిసమైనటువంటి దేవుడు గాని ఈ విశ్వంలోనే లేదని చెప్పి మనకు పద్మ పురాణం, వరాహ పురాణం చెప్తాంది. నీకు పురాణాల గురించి తెలిస్తే కదయ్యా, నీకు గాని నీ మనుషులకు గాని బుద్ధి ఉందా మీకు అని అడుగుతున్నా. కడుపుకు అన్నం తింటారు, ఏం తింటారు మీరు? స్వామివారి చిత్రపటాన్ని చేతిలో పెట్టుకొని చెప్పులు వేసుకొని వస్తారయ్యా మీరు? ఏసు దగ్గర పోయితే, చర్చికి పోయితే చెప్పులు వేసుకోపోతారు. వెంకటేశ్వర స్వామి దగ్గర ఆలయాలు కానీ చేతిలో పెట్టుకొని చెప్పులు వేసుకోకూడదు. తెలీదా మీకు? ఆ మాత్రం మినిమం కామన్ సెన్స్ లేదా? ఎవరు చెప్పారు మీకు ఇవన్నీ చేయమని చెప్పి? ఉద్దేశపూర్వకంగా చేస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. ఉద్దేశపూర్వకంగా హిందువుల మనోభావాలు 2019 నుంచి 2024 వరకు పాడు చేసింది కాకుండా ఈరోజు తప్పు చేసి క్షమాపణ అడగాల్సింది పోయి తిరిగి మళ్ళా వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటారా మీరు? వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వారు ఏ విధంగా ఏమైందో అందరికి తెలుసు. మాడి మసైపోయారు. బుద్ధుందని అడుగుతున్నా. ఏం తమా చేస్తున్నారా? ఎవరు అడిగేవాళ్ళు లేరని చెప్పి వెంటనే జగన్మోహన్ రెడ్డి ఈరోజు క్షమాపణ చెప్పాలి. హిందువులకి, ఆయన హిందువుల పైన నిజమైన ప్రేమ, వెంకటేశ్వర స్వామి మీద నాకు భక్తి ఉంది, విశ్వాసం ఉంది అని చెప్తాడు కదా. నీకు నిజంగా వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ఉంటే, హిందువులంటే గౌరవం ఉంటే వెంటనే ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమానికి మొదట మీరు క్షమాపణ చెప్పండి. మళ్ళా వైసీపీ నాయకులందుకు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ కూడా సరిపోద్ది దీనికి. అంటే ఏం తమాషా చేస్తున్నారు మీరు? చెప్పులు వేసుకుంది ఏందయ్యా? వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకొని మీరు డెమో మరి ఇదేం చేసేది? మాట్లాడండి. మీకు ఏదైనా ఆధారాలు కాబట్టి ఇచ్చానికి మేము రెడీగా ఉన్నాం. నేను 1,00,000 సార్లు చెప్పడం జరిగింది. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయొద్దండి అని. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయొద్దని చెప్పాం. ఇది మంచిది కాదు. మీకు ధైర్యము దమ్ము ఉంటే అన్యమతంలో జరుగుతున్న విశ్వాసాల మీద ఇదే విధంగా మీరు చేయగలుగుతారా? మీ వెక్కిలి చేష్టలు చెప్పండి. హిందూ మతంలో ఉన్నటువంటి విశ్వాసాలు ఈ రోజు బాధపడే విధంగా మీరు వివరించినారు. మిగతా మతాల్లో ఇదే చేయగలుగుతారు మీరు? ఆ ధైర్యము దమ్ము ఉందా మీకు? ఇది మంచిది కాదు. వెంటనే వెంకటకృష్ణ, నేను డిమాండ్ చేస్తున్నా, వెంటనే క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు జరిగినటువంటి చేష్టలు కానీ చర్యలు కానీ గమనిస్తుంటే చాలా బాధగా ఉంది. నేను ఇప్పుడు ఢిల్లీలో ఉన్నానన్న. ఇప్పుడే స్వామివారి ప్రతిరూపమైనటువంటి ప్రసాదం ఇస్తే కాళ్ళకి చెప్పులు తీసి పోయి కడుక్కొని వచ్చారన్న. కాళ్ళు కడుక్కొని ప్రసాదం తీసుకున్నారు. అంత పవిత్రంగా లడ్డును భావిస్తున్నారు. స్వామివారి ప్రతిరూపాన్ని లడ్డుని, ఆ లడ్డుని కల్తీ చేసినట్టు కల్తీ వాళ్ళు మీరు. ఆ లడ్డుని కల్తీ చేసినట్టు కల్తీ వాళ్ళు మీరు. మీరా ఈరోజు మాట్లాడేది? మీరు మంచిది కాదు. మీరు ఈ రోజు జరుగుకి దిగజారిపోయి వ్యవహరిస్తున్నారు. వైసీపీ పార్టీ వాళ్ళు రోజుకి దిగజారిపోయి వ్యవహరిస్తున్నారు. ఏ రోజైతే అధికారాన్ని కోల్పోయారో 2024లో, ఏ రోజైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి పార్టీని తిరస్కరించారో, వీరికి మళ్ళీ ఏమంటారు, కళ్ళు మూసుకుంటే 2-3 సంవత్సరాలు మళ్ళా వస్తుంట. జీవితాంతం మీరు కళ్ళు మూసుకొనే ఉండాలి తప్ప, మీరు కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా మీకు ఎన్డీఏనే కనపడుతుంది. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా మీకు ఎన్డీఏనే కనపడుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ పార్టీకి మద్దతు ఇచ్చారు. 11 స్థానాలకు పరిమితం చేశారు కదా మిమ్మల్ని. 11 స్థానాలకి 151 స్థానాలు ఉన్నట్టు మిమ్మల్ని కేవలం 11 స్థానాలకు పరిమితం చేశారు. ఇప్పటికి కూడా మీకు జ్ఞానం లేకపోతే, బుద్ధి లేకపోతే ఎలా చెప్పండి? రైట్. ఇది మంచిది కాదు. ఇది మంచిది కాదు. ఒక్క నిమిషం భాను గారు. శ్రీరామ్ గారు నమస్తే అండి. ఇప్పుడు ఆయనేమో అసెంబ్లీకి వెళ్ళాడంట, హెరిటేజ్